దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు సంబరంగా జరుపుకున్నారు. కొందరు నేచురల్ రంగులతో హోలీ వేడుకలు జరుపుకుంటే మరికొందరు మాత్రం కెమికల్స్ తో వేడుకలు జరుపుకున్నారు. హోలీలో చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాలు జరుపుకున్నారు. హోలీని ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారంను పాటిస్తూ ఉంటారు. కొందరు హోలీ రోజున అబ్బాయిలు అమ్మాయిల మాదిరిగా వేషం వేసుకొని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరికొందరు హోలీ రోజున పెళ్లి కాని వారు ఉట్టి కొడుతూ ఉంటే అమ్మాయిలు రంగు నీళ్లను పోస్తూ ఉంటారు. అదే విధంగా మరికొన్ని చోట్ల కొత్త అల్లుళ్లను గాడిదల మీద ఊరేగిస్తూ ఉంటారు. ఇక కొన్ని చోట్ల హోలీ రోజున పిడిగుద్దులు కొట్టుకుంటారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల ఆచారంను బట్టి హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఇదిలా ఉండగా హోలీ రోజున గుడ్లు పగలగొట్టుకుంటూ ఉంటారు. టమాటాలను పగలగొట్టుకోవడం మనకు తెలిసిందే. రంగులు చల్లుకోవడం నేపథ్యంలో కొన్నిసార్లు అనుకోని ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. హోలీ పండుగ రోజు ప్రముఖ దేవాలయం వారణాసిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. హోలీ వేడుక రోజున ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో షాకింగ్ ఘటన జరిగింది. ఇద్దరు దంపతులు మణికర్ణిక ఘాట్ ను సందర్శించడానికి వచ్చారు. అక్కడ కొందరు ఆకతాయిలు ఒకరిపై మరొకరు రంగులు వేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆకతాయిలు ఈ జంటను చూడగానే అతిగా ప్రవర్తించారు. దంపతులపై హోలీ రంగులు చల్లుతూ పైశాచికంగా ప్రవర్తించారు. అసలు ఒక మహిళ అని కూడా చూడకుండా రంగులు వేస్తూ గట్టిగా అరుస్తూ నానా రచ్చ చేశారు. మహిళ మీద నీళ్లు పోస్తూ ఉంటే ఆమె చాలా ఇబ్బందులు పడుతుంది. ఆమె భర్త వారిస్తున్నా కూడా ఆకతాయిలు మరింతగా రెచ్చిపోయి నీళ్లు వేస్తూ దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటనను వీడియోగా రికార్డ్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.